పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకం. జనవరి నుంచి రాష్ట్రానికి నిధులు ఆగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు జనవరి నుండెళ్ళి ఇవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకే ఎలక్షన్లు జరగాలి. జనవరి లోపు కనుక పంచాయతీ ఎలక్షన్లు జరగకపోతే కేంద్రం ఇచ్చే నిధులు కూడా నిలిచిపోతాయి. ఇప్పటికే 680 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ నెల లోపల ఎలక్షన్లు జరగకపోతే జనవరి నుండి కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడికక్కడ బంద్ అవుతాయి. కానీ గ్రామ పంచాయతీలు ఇప్పటికే బకాయిల్లో కూడుకపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ఎలా జనవరి నుండి కేంద్రం ఇచ్చే నిధులు రాకపోతే గ్రామ పంచాయతీలు ఎట్లా నడపాలని ఉన్న అధికారులకు తలలు పట్టుకుంటున్నారు.